వెల్కమ్ టు కలగూరగంప. చాలా తెలతిక్కగా, చాలా ఇన్నోవేటివ్గా, అంటే నేనే అనుకోవడం, చాలా తెలివైన దానిలాగా అర్ధరాత్రి నిద్రలో కూడా కలలు కానీ చేసిన ప్రాజెక్ట్ ఒకటి ఉందబ్బా. సో అంతకుముందు ఏదో చేసి చూపించి ఇదేందో కనుక్కోడు చూద్దామని ఏదో పజిల్లాగా వదిలేసిన. సో నాకంటే ఫాస్ట్గా ఉన్నారు, నాకంటే అడ్వాన్స్గా ఉన్నారు మీరు అందరూ, అందులో కొందరు కనుక్కున్నారు అనమాట. బట్ ఎనీవే, దాన్ని ఏం ఆలోచించినా, ఎట్లా కలలు కన్నా ఏంది, అదొక ప్రాజెక్ట్. నన్ను అడుగుండి అట్లాంటివి చేయాలంటే ఎవరన్నా ఇండస్ట్రియల్ ఏరియాలో కానీ ఇంకేదైనా చేయాలనుకుంటే ఇంతకంటే అడ్వాన్స్ ఉంటే నేను ఏం చేయలేను. బట్ చిన్న చిన్న జాగాలు కూడా కొత్తగా ఆలోచించాలంటే నాలాగానే ఆలోచించండి. సో నన్ను అడిగితే నేను సలహాలు ఇస్తాను అనమాట. రండి రండి అదేందో చూపిస్తా. ఆ ప్రాజెక్ట్ ఏమిటనగా వడియాలు, అప్పడాలు, పల్లీలు, పాపళ్ళు ఎండబెట్టుకున్నాక అనమాట. సో ఏం చేసినామంటే, ఈ ఐడియా ఎట్లొచ్చిందంటే, ఏదో ఒక రోజు నేను ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్తా, అక్కడ పెద్ద ఎత్తున ఎండబెట్టడానికి ఏం చేయాలా, మిషన్లతో పాపడాలు చేస్తా అంటే కలలు, అంటే ఒక 1 year బ్యాక్ కలగనమాట. అట్లాంటప్పుడు ఎండబెట్టాలంటే ఎట్లా చేస్తారు అని ఆలోచించి, ఇట్లుంటే బాగుంటుంది, అట్లుంటే బాగుంటుంది, అట్లుంటే బాగుంటుందని అంటే పెద్ద ఎత్తున ఆలోచించిన. అది సరిగా ఇండస్ట్రియల్ ఏరియాకి వెళ్ళే అంత సీన్ ఇప్పుడు మనకు లేదు. ఎట్లుందామంటే, ఇటు కాటేజ్ ఇండస్ట్రీ కాదు, అటు ఇండస్ట్రియల్ ఏరియా లేదు, మధ్యలో కొట్టుకుంటామంట. త్రిశంకు స్వర్గం లాగా ఉన్నది మన సంసారం అంతా. సో అక్కడ పోనీకే లేదు, ఇక్కడ పోనీకే లేదు. అట్లాంటప్పుడు బెస్ట్ ఐడియా ఏం చేయాలి అనేసి కళ్యాణ్ నేనేమనుకున్నా అంటే, ఇదంతా కూడా ఒక కట్టలా కట్టించేస్తే ఇంకా పైన ఎండబెట్టుకుంటారు, ఆరబెట్టుకుంటారు, ఇబ్బంది ఏం లేదనుకుంటే, కళ్యాణ్ అన్నాడు అట్లా కాదు, సేమ్ నువ్వు ఏదైతే అనుకున్నావో దాన్ని కంపల్సరీ చేయాల్సిందే ఇక్కడ, లేదంటే అంత దుమ్ము పడుతుంది, డస్ట్ పడుతుంది, నీట్గా ఉండదు, ప్లస్ చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది అనేసి చెప్పిండనమాట. సరే అని ఇక పేపర్ మీద గీతలు గీసి ఈ డిజైన్ క్రియేట్ చేసిన. చాలా తెలివిగా, చాలా అడ్వాన్స్గా ఆలోచించి, ఏముందిలే సూపర్ ఉందనుకొని ఇది చేసిన అనమాట. ఎట్లా అంటే, ఇది ఉండాలా, నేను చెప్తా వినండి, మంచిగా చెప్తా. ఇప్పుడు ఈ డెప్త్ ఉంది కదా, ఇది ఒక 1 inch అట్లా డెప్త్కుంటే పక్కన ఏమైనా కొట్టుకపోకుండా ఉంటాయి. మరి ఇదెందుకు హైట్కి వేసిందంటే, ఎప్పుడన్నా వానలు పడితే గబగబాది మీద మూతలు అంటే బెడ్షీట్లో ఏదో వేస్తారు కదా, వేసినప్పుడు కింది దాన్ని గలవకుండా ఇదేదో బయట ఉండి కప్పేటబెట్టికి ఎడ్జెస్కి ఒక రాళ్ళు కట్టెలో కడితే ఇట్లా తింగు మంది తెచ్చి ఇట్లా వేస్తే దీనికి అంటకుండా ఏదో మీద ఉంటాయని అట్లా ఏదో కలలు కన్నా అనమాట. అందుకే ఇవి ఉంచేయమన్నది ఎట్లా పనికి వచ్చిందో కూడా చెప్తాను మీకు. నేను ఇంత ఆలోచించిన, ఇక 1 2 3 4 అని చిన్నగా ఉంటుంది కదా, ఏదైనా బుర్ర పెద్దగా ఉంటుంది కదా. ఎవరో అన్నారనమాట ఇట్లా, అందులో కమెంట్ బాక్స్లో అన్ని ఎండబెట్టినకి చేసినావు శ్రీదేవి అంటే, కరెక్ట్ అంటే పక్కన ఎవరో కామెంట్ చేసినారు, అంటే అంత ఎండబెట్టినకి ఇన్వెస్ట్ చేస్తుంది అనుకోలేదు అని. ఇక అన్ని ఇట్లనే ఉంటాయి నా కథలన్నీ. సో అట్లా చేసిన అనమాట. చేసినాక ఏమైంది, ఎండబెడితే ఏమైంది, పచ్చుకున్నప్పుడు ఉన్నాయి, ఎండిపోయినాక ఆయనతో పోతున్నాయి బయటికి కింద పడుతున్నాయి. మళ్ళీ ఆలోచించి ఏం చేయాలి దీన్ని, ఇప్పుడు అంత ఫినిషింగ్ అయిపోయింది, ఇది అయిపోయింది అనుకున్నప్పుడు ఇది ఉంది కదా, ఇది లక్కీగా ఇది కనబడ్డది అనమాట. ఓకే, అసలు ముందే ప్లాన్ ఉంటేనేమో దీన్నే ఒక 1/2 feet కిందికి డెప్త్కి వేసుకుంటే బాగుండేది. బట్ మనం ఆల్రెడీ ఫినిషింగ్ అయిపోయింది. ఎందుకంటే ఈ హైట్ ఎందుకు డిజైన్ చేసిన అంటే, ఇక్కడ స్టూల్ వేసుకొని కూర్చున్నా, చైర్ వేసుకొని కూర్చున్నా, ఏమైనా పెట్టడానికి ఈజీ ఉంటుంది కదా, అట్లా కంఫర్ట్గా చూసుకొని చేసిన అనమాట. సో తీరా చేసినాక ఇప్పుడేమో మళ్ళీ కొరివి వచ్చింది. కొరివి అంటే ప్రాబ్లం, నేనైతే కొరివిదయ్యాను, ఇంకా నాకేం వస్తుంది. అప్పుడు ఏమైందంటే, ఇది పనికొచ్చింది మనకి. ఎక్స్ట్రా ఏదైతే తెలివిగా ఆలోచించి దాని మీద కప్పినప్పుడు కిందికి పోవద్దు, నీళ్ళు పడొద్దు, ఏదో ఆలోచించినాం కదా, మళ్ళీ ఇంకొక పలక ఒక ట్రయల్ కింద వేయించిన అనమాట. ఈ గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో వేసినాం. ఇప్పుడు చూడండి, ఇవి ఎవ్రీడే ప్రాపర్గా క్లీన్ చేస్తారు కిందంతా కూడా. మనం నిజానికి అనుకున్నా నున్నగా చేస్తే కిందనే చేసుకోవచ్చు కదా అని కుదరదు. సో ఇట్లా చూడండి, ఇట్లా అయిన అప్పడాలు ఎగిరి ఎక్కడ పోవాలా, ఏమున్నా సరే ఇంట్లోనే పడాలా, మనం తీసుకోవాలా. సో ఇవన్నీ క్లీన్గా నీట్గా ఎవ్రీడే కడుగుతారు కాబట్టి ఎక్కడ పడ్డా ఏం బాధ, అంటే ఇంట్లో బండల మీద పడ్డట్టు అనమాట లెక్క. అది అప్పడాలు చేస్తున్నారు. దీంట్లో ట్రయల్ కింద చాలా వెరైటీస్ రాబోతున్నాయి. జస్ట్ ట్రయల్ బేసిస్, అంటే ఇవి నువ్వులు వాముతో చేసిండ్రు, నువ్వులు జీలకర్రతో
చేసిండ్రు కొన్ని. అయితే ఇందులో మనము రకరకాల ఫ్లేవర్స్ ప్యూర్గా, ఇప్పుడు పాలకూర వడియాలంటే నిజంగా పాలకూర వడియాలు రావాలా, అందులో ఫ్లేవర్ కలర్స్ అట్లాంటి కలర్స్ కలిపొద్దు మనం, ఆర్టిఫిషియల్ కలర్స్. అండ్ బీట్రూట్, పాలకూర, క్యారెట్ ఇవన్నీ రావాలన్నప్పుడు చాలా చాలా ఆలోచించి చేసిన నేను చెప్తా, ఓకేనా. అన్ని వెరైటీస్ రాబోతున్నాయి మన దగ్గరనే. అండ్ ఇది మన దగ్గర వెనుక మొన్న అందరూ మా అమ్మశీరా చింపేసేసారు. సో మొన్న అందరు తెంపకపోయారు, మళ్ళీ అదంతా తీసేస్తుండ్రు. ఈ కొంచెం అన్నీ ఉంటుందని ఇట్లా తీసి ఎండబెట్టిపించిన. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది గుమ్మడి వడియాలు కొన్ని. సో ఏమున్నా ఇంట్లోనే ఉంటున్నాయి అనమాట. ఫస్ట్ డే అక్కడ పెడతారు ఫ్రెష్గా, కొంచెం ఎండినాక ఇక్కడ తెచ్చి పెడతారు అనమాట. అన్నిటినీ అంటే ఎస్పెషల్లీ లీఫ్ వెజిటేబుల్స్ అంటే తెల్లగర్జల కూర, కొండపిండి కూర, ఇవన్నీ కూడా డ్రై ఫామ్లోకి తెచ్చి అట్లీస్ట్ అంటే చాలా మాన్యువల్ వర్క్ ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది అట్లా తేవడం అనేది. ఎందుకంటే అది పంటలా ఉంటుంది, అక్కడ ఉండదు, కలుపు మొక్కల్లా ఉంటే ప్రాపర్గా తెచ్చి దాన్ని క్లీన్ చేసి పెట్టడమే చాలా వర్క్ అనమాట. తెల్లగల్జర్ కూడా అయితే 10 సార్లు కడగాల్సి వస్తుంది, అంటే ఇసుకుంటుంది కింద మట్టి మీద. అయితే ఇవన్నీ కూడా మనం ఒక సోలార్ డ్రైయర్ ఉంటే ఎట్లుంటుంది చిన్నగానే, మళ్ళీ అంటే ఇంత చేసిన సంసారానికి మళ్ళీ కూడా అది ఒక ఐడియా వచ్చింది అనమాట. సరే దానికి స్పేస్ అక్కడ ఎక్కడన్నా పెడదామా అనిపించింది. అంత దూరం మళ్ళీ వీళ్ళు వెళ్ళలేరు కదా, ఇక్కడ షెడ్ల నుంచి బయటకు రావాలి, క్లియర్గా ఉండాలి. సో దానికి ఏం చేసిన అంటే ఎందుకైనా మంచిదనేసి ఈ స్పేస్ని ఇట్లా వదిలేసిన. ఫస్ట్లో ఇది చేయకుండా ఇట్లా ఆపేసిన. వాళ్ళు ఎట్లా చేస్తారు ఆ ప్రాజెక్ట్, అది ఒకటి ఉంటుంది, 1-2 వీడియోలు చూసిన. కాబట్టి ఈ స్పేస్ను సోలార్ డ్రైయర్ కొరకు వదిలేసిన అనమాట. వదిలేస్తే వాళ్ళు వచ్చాక ఆ మెజర్మెంట్స్తో ఎట్లా చేస్తాము, ఎక్కడ ఫిల్ చేస్తామని జస్ట్ నాకు ఎలాంటి ఐడియా లేదు కాబట్టి ఈ కొంచెం స్పేస్ సోలార్ డ్రైయర్, ఓకేనా. ఎనీథింగ్ మనము డ్రై చేసుకోవచ్చు సోలార్ దాంతో. ఇప్పుడు మాత్రం ఇవి ఎండిపోయినాక ఇట్లా పనికొచ్చినాయి. అండ్ చాలా తెలివిగా ఆలోచించి ఇట్లా పనికొచ్చినాయి. అండ్ లాస్ట్కి ఒకటి చేసిన, అది కూడా చూపిస్తాం. అంటే మనకు ఫర్దర్గా మనము ఈ ఆయిల్స్ ఎప్పుడైతే ప్రిపేర్ చేస్తామో వాటికి సంబంధించిన రా మెటీరియల్ పల్లీలు, నువ్వులు అవన్నీ ఎక్కువ వస్తాయి. అందులో మాయిశ్చర్ కంట్రోలింగ్ ఒక ప్రాపర్ ఉంటుంది అనమాట. ఇంత మాయిశ్చర్ ఉంటేనే మనకు ఆయిల్ అనేది మంచిగా వస్తుంది. సో దానికి కూడా ఈ ఎండి పెట్టుకోవడానికి ప్రాపర్గా ఉంటుంది అనేసి ఇది చేసినాం. సో ఫైనల్గా ఇక్కడ ఏంటంటే ఇది ఒక పెద్ద సెటప్. అండ్ ఆయిల్స్ అయితే తీసినప్పుడు కడిగేటివి చేసేటివి చాలా ఉంటాయి కాబట్టి అక్కడ వాష్ ఏరియా, మళ్ళీ షెడ్ లోపల ఏమేమి చేసినా తర్వాత చూపిస్తా బయటకు సంబంధించి. సో ఇది కూడా ఒకటి ఎండబెట్టుకోవడానికే. లేదు ఇక్కడ ఏం అవసరం లేదన్నప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు అవి ఉన్నప్పుడు ఇక్కడ క్లీన్ చేసేసి ఆ గిన్నెలన్నీ ఇక్కడ డే అంతా ఎండబెట్టి మంచిగా డ్రై అయినాకనే లోపల పెట్టుకోవడం. సో ఆ వాష్ ఏరియాకి పక్కన, లేదంటే గింజలు కూడా ఎండబెట్టుకోవచ్చు. ఎందుకంటే 2 feet ఉంది, ఆ కిందిది 1 feet ఉంది అనమాట. అదే సంగతి. అండ్ ఇంకొకటి ఏమైందంటే మనం ఇంట్లో అప్పడాలు వడియాలు పెట్టుకున్నప్పుడు పొద్దున్నే ఎండ రాకముందు పెట్టుకుంటాం కదా, ఎండ అయినాక అందరికి కిందికి పోతారు మీదకి వెళ్ళి. ఇప్పుడేంటి వీళ్ళు 9:30కి వస్తారు డ్యూటీకి. 9:30 నుంచి నువ్వు వడియాలు అప్పడాలు పెట్టాలంటే ఎండల మాడి మసైపోయి కాకుల్లాగా అవుతున్నారు అనమాట వాళ్ళు. దీనికి కూడా ఒక ఐడియా వచ్చింది, ఒక చిన్న షార్ట్లో చూసాను ఐడియా అది. అండ్ ఇక్కడ రాడు, అక్కడ ఒక రాడు అండ్ సేమ్ టైం అటువైపు రాడ్లు పెట్టేసేసి దానికి దీనికి వైర్లు కట్టేసేసి ఒక గ్రీన్ నెట్ను హుక్స్ తోటి అక్కడ కట్టేసి అన్నీ లాగడం అనమాట. గ్రీన్ నెట్ను లాగేసినాక వాళ్ళు పెడతారు కదా గ్రీన్ నెట్ల కింద పెట్టినాక మళ్ళీ మొత్తం ఇట్లా, అంటే ఎట్లా అంటే అబ్బా కర్టెన్ వేసినట్టు, అబ్బా కర్టెన్ ఇట్లా వేసుకుంటాం, మీదకి వెళ్ళి కర్టెన్ వస్తుంది అనమాట ఇది. సో ఇట్లా కప్పడం, అట్లా కర్టెన్ వేసినట్టు వేసేసి మళ్ళీ అప్పడాలు వడియాలు పెట్టంగానే దాన్ని ఇట్లా కొండలతో అట్లా తీసుకపోతే చివరి దాకా వదిలేయడం అనమాట. అప్పుడు వేసినంత సేపు కూడా వీళ్ళకి ఎండ కొట్టకుండా సేఫ్గా, ఎస్పెషల్గా ఈ వర్క్ అంతా కూడా సమ్మర్లో చేస్తాం. వడియాలు అప్పడాలు అనేది సమ్మర్లో చేస్తాం కాబట్టి ఎండ కాబట్టి ఎంప్లాయీస్ కూడా హెల్తీగా ఉండాలా అండ్ సేఫ్గా ఉండాలా వర్క్ చేయడానికి. అంటే ఎవరైనా సరే ఎండలు అనేది అంతసేపు ఉండలేము, ఎన్ని హ్యాట్లు పెట్టినా ఎన్ని మ్యాట్లు పెట్టినా అది కుదరదు. కాబట్టి ఈ ఐడియా బాగుందా, గ్రీన్ నెట్ ఒక 90% ఆఫ్ ది గ్రీన్ నెట్ ఏదైతే ఉంటుందో షేడ్ నెట్ దాన్ని ఇక్కడ పైన పెట్టి మళ్ళీ గుంజి చివరి దాకా వదిలేయడం అనమాట. అది ఐడియా. సో ఆ ఐడియా ఎట్లుంది చెప్పండి, అయినప్పుడు చేసేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను, డెఫినెట్గా చేద్దాం. ఇది
అండ్ సలహాలు ఏంటి అబ్బా, వీళ్ళు ఎగరకుండా రాళ్ళు రప్పలు పెట్టి దీని మీద కచ్చపచ్చ చేసి ఆల్రెడీ కచ్చపచ్చ ఉంది, మళ్ళీ అన్ని హోల్స్ గిట్ట పడితే కష్టమవుతుంది. సో సలహాలు ఇవ్వండి. అండ్ కొందరు మనము వడియాలు షీట్ల మీద మంచి ప్లాస్టిక్ అది అయినా సరే దాని మీద పెడుతున్నావు, ఇంకా బెటర్గా పెట్టండి, న్యాచురల్గా పెట్టండి. క్లాత్ మీద రావట్లేదు, చినిగిపోతున్నాయి, ఇరిగిపోతున్నాయి. ఆల్టర్నేట్గా ఏదైనా క్లాత్ ఉందా, ఆల్టర్నేట్గా ఏదైనా పద్ధతి ఉందా? నాకైతే బుర్రకు దోయట్లేదు. మీరు బెస్ట్ మెథడ్ చెప్తే దాని ప్రకారమే నేను వెళ్తా. ఇదనమాట విషయం. ఎందుకంటే అవన్నీ వేసినప్పుడు ప్రొఫెషనల్గా వేసినప్పుడు ఎక్కువ ఉంటాయి క్వాంటిటీ, క్లాత్ల నుంచి చీరల నుంచి తీసుకోవడానికి రాదు. ఇంట్లో మాత్రం మనము చీర ముడత పెట్టి కొంచెం నీళ్ళు జలకరించి మళ్ళీ చేసి మళ్ళీ పెడతాం, కానీ ఇవి క్వాంటిటీ ఎక్కువ ఉన్నప్పుడు అది పాసిబుల్ కాదు మనకు. సో ఇంకేదైనా బెటర్ ఆప్షన్ చెప్పండి నాకు. మస్లిన్ క్లాత్ అని ఒకటి దొరుకుతుంటుంది, మరి దాన్ని ఏదన్నా కింద వేయడం అయితే కుదరదు, మళ్ళీ దానికి ఒక ఫ్రేముల్లాగా చేసేసి పెట్టేసి ఆ ఫ్రేమ్ ఇట్లా తెచ్చి పెట్టుకోవడమా, ఇది కూడా ఒక ఆలోచన చేయొచ్చేమో మనం కదా. సరే, బెటర్ ఆలోచన ఏదైనా ఉంటే మాత్రం చెప్పండి. నా అప్పడాలు వడియాలు ఎండ వేసుకునే జాగ ఎట్లుంది కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ బాగుంటే ఫాలో అవ్వడం అంతకంటే మర్చిపోకండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బై.